సో ఈరోజు స్టాక్ మార్కెట్లు చూస్తే భారీ నష్టాలకు గురైనాయి. ముఖ్యంగా మార్నింగ్ చూసుకుంటే గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన మార్కెట్ కంటిన్యూగా అదే కొనసాగించడం జరిగింది. ఒకానొక స్టేజ్లో అయితే చాలా ఒక 1200 పాయింట్లు అయితే మైనస్లోకి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు నిఫ్టీ చూసుకుంటే 353 పాయింట్లు మైనస్లో వెళ్ళిపోయింది. 25,232 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 1065 పాయింట్ల దగ్గర 65 పాయింట్లు నష్టాల్లో ముగిసింది. 82,180 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 487 పాయింట్లు నష్టాల్లో ముగిసింది. 59,404 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు చూసుకుంటే ఇంచుమించు ఈ రెండు కూడా 2.5% అయితే పడిపోవడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా డ్రాస్టిక్ ఫాల్ డౌన్ అని చెప్పవచ్చు. కంటిన్యూగా అంటే 3 మంత్స్ ముందు ఆల్ టైమ్ లో ఎలా ఉండేనో ఆ విధంగా మార్కెట్లు అయితే 3 మంత్స్ లో అయితే వెళ్ళిపోవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 90.09 దగ్గర అయితే ప్రజెంట్ ట్రేడ్ అవడం జరుగుతుంది. ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టార్, ఐటీ సెక్టార్లో అయితే బాగా డ్రాస్టిక్ చేంజ్ అయితే కనిపెట్టింది. అంటే బాగా నష్టాల్లో వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ట్రంప్ యొక్క టారిఫ్ల విషయమే, అంటే యూయూ దేశాలపైన ట్రంప్ యొక్క టారిఫ్లు బాగా ఎఫెక్ట్ చూపించడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా గ్రీన్లాండ్ పైన తన వైఖరిని అనేది మార్కెట్ పైన బాగా ఎఫెక్ట్ చూపించాయని చెప్పాలి. తర్వాత ఎఫ్ఐఎల్ అమ్మకాలు అయితే కంటిన్యూగా జరగడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అన్సర్టనిటీస్ అయితే కొనసాగుతున్నాయి. సో మార్కెట్లు సెంటిమెంట్ అయితే లేకపోవడం, ఇన్వెస్టర్లు అయితే మొత్తం సెల్లింగ్లో ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా మార్కెట్ అయితే సెన్సెక్స్ తీసుకుంటే ఇంచుమించు 1000 పాయింట్లు అయితే పడిపోవడం జరిగింది. ఓవరాల్గా సిల్వర్ అండ్ గోల్డ్ అయితే వాటి పరుగైతే ఆపడం లేదు, కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఏం చేయాలి మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, ఓవరాల్గా మార్కెట్లు అయితే ఈరోజు బాగా 9,000 కోట్ల దాకా అయితే పడిపోవడం జరిగింది. ముఖ్యంగా ఏం చెప్తారు ఇలాంటి టైంలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ కానీ ఎలా ఉండాలి సార్? ముఖ్యంగా గోల్డ్ అండ్ సిల్వర్ అయితే బాగా పెరుగుతుంది, ఏం చేయమంటారు? ఓకే, ఇప్పుడు మనం దీని మీద మాట్లాడడానికి అంటే సుమారుగా 10 లక్షల కోట్లు, 9.46 లక్షల కోట్లు ఇవాళ మన సంపద అంతా ఆగిపోయింది. ఒక 10 కారణాలు ఉన్నాయి మెయిన్. దాని తర్వాత గోల్డ్ సిల్వర్ ఫాస్ట్ గా డిస్కస్ చేద్దాం. కంటిన్యూగా ఏదైతే మార్కెట్ ఈ పతనానికి కారణాలు ఏంటంటే మెయిన్ ఈ ట్రేడ్ డీల్ కాలేదు ఎక్కడ కూడా. ఈ ట్రేడ్ డీల్ కాకుండా అతను ఎవరైతే ట్రంప్ ఉన్నాడో అమెరికా అధ్యక్షుడు, ఈ రోజుకి ఒక 1 year అనమాట కరెక్ట్ గా ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయటం. అక్కడి నుంచి ఏదైతే ఉందో జో బైడెన్ టైం నుంచి ఏవైతే ఆయన ఇంప్లిమెంటేషన్ చేసిండో అవన్నీ కూడా రివర్స్ చేయటం, లేకపోతే అప్పటి నుంచి ప్రపంచ దేశాల మీద ఆధిపత్యం కోసం సుంకాలు టారిఫ్ వేయటం, వాటన్నిటితోటి ఈ ట్రేడ్ డీల్ కాకపోవడంతో మెయిన్ అప్పటి నుంచి ఈ గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. మెయిన్ అదొక రీజను. తర్వాత సెకండ్ వన్ వచ్చి ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్మటం. ఏదైతే ఈ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయో ఎఫ్ఐఎల్ బాగా అమ్మటం జరిగింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు Q3 రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ Q3 రిజల్ట్స్ అంతగా లేవు అనేది ఒక వార్త అనమాట, అంటే మిశ్రమంగా వచ్చినాయి అనేది ఒకటి. తర్వాత వరల్డ్ మార్కెట్లు మొత్తం, అంటే యూరోపియన్ అనుకోండి, ఏషియన్ అనుకోండి, అమెరికా మార్కెట్లు అన్ని కూడా ఈ ఎఫెక్ట్ తోటి అంతగా లేవు అనమాట, అంటే ఫాలో అవడం జరుగుతుంది. తర్వాత ఇండియా విక్స్ ఉంటుంది, వోల్టాలిటీ ఇండెక్స్ అని, అది కూడా బాగా పెరగడం జరిగింది. అంటే దాంతో ఒక విధమైన అనిశ్చిత పరిస్థితి, అంటే ఇది పడిపోతుంది షేర్ మార్కెట్ అనే దానికి ఒకటి అనమాట. మళ్ళీ రూపాయి కూడా బాగా వీక్ అవటం ఒక రీజన్. మళ్ళీ వీటితోటి ఇప్పుడు సుంకాలు ఏదైతే టారిఫ్లు ఉన్నాయో వాటి మీద రోజు ఒకసారి ఆయన డిసైడ్ చేయటం. ఇంకొకటి సుప్రీంకోర్టు నిర్ణయం ఇంతవరకు కాలేదు. పోయిన వారం జరిగేది ఉండే, ఆ సుప్రీంకోర్టు నిర్ణయం కూడా ఇంతవరకు ఫైనల్ కాలేదు. ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పలేదు, ఎప్పుడు చెప్తారో కూడా చెప్పలేదు. అది న్యూట్రలా, పాజిటివా, నెగిటివా ఏంటిదనేది తెలియదు. అదొకటి ఉండిపోయింది. ఇంకొకటి కొంచెం క్రూడ్ ఆయిల్ కూడా మామూలుగా కొంచెం పెరగడం జరిగింది. మళ్ళీ వీటితోటి ఇవాళ మంగళవారం ఏదైతే వీక్లీ నిఫ్టీ ఉంది ఇది ఒక రీజన్. తర్వాత ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు మాత్రం కొంచెం పడటం జరిగింది. ఇవి అంటే ఈ ట్రేడ్ డీల్ కాలేదు కాబట్టి గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో కొంచెం ఫాలో అవడం జరిగింది. వీటన్నిటితోటి ఇప్పుడు ఇక మన గోల్డ్ సిల్వర్కి వచ్చేటప్పటికి మెయిన్ రీజన్లు ఇంకొక 2-3 ఉన్నాయి. ఎందుకు ఉదయం నుంచి సాయంత్రానికి ఎందుకు జరిగింది అంటే, ఇప్పుడు గ్రీన్లాండ్ ని ఆయన ఆక్యుపై చేస్తా అంటుండు. ఈ గ్రీన్లాండ్ ఏదైతే ఆక్యుపై చేస్తా అని అన్నాడు,
ఇప్పుడు ఏం చేసిండు, అక్కడికి యుద్ధ విమానాలు ఆ బోర్డర్ లో పెట్టేయడం అని జరిగింది. దాంతో ప్రపంచంలో అంటే యూరోప్ దేశాలు, అమెరికా అన్నమాట. ఇప్పుడు ఈ అమెరికాకి యూరోప్ దేశాలు ఎప్పుడైతే ఈ యుద్ధ విమానాలు అక్కడ గ్రీన్లాండ్ బోర్డర్ లో పెట్టడం జరిగిందో, దాంతో అక్కడ యుద్ధ వాతావరణం ఉన్నట్టుగా అనిపించి అంటే వాళ్ళు ఏది నార్త్ అమెరికా ఏరోస్పేస్ డిఫెన్స్ వాళ్ళు అన్నమాట, వాళ్ళు ఒక ప్రకటన చేయడం తోటి గ్రీన్లాండ్ బోర్డర్ లో యుద్ధ విమానాలు ఉండేటప్పటికి ఆటోమేటిక్ గా యుద్ధ వాతావరణం ఉంది అని చెప్పేసి మన మార్కెట్లు అన్ని కూడా కంటిన్యూగా ఫాలో అవడం జరిగింది. దాంతో మన 1065 పాయింట్లు మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. వీటన్నిటితోటి ఇప్పుడు ఈ అమెరికా ఏదైతే ఉందో అంటే డెన్మార్క్ ఆధీనంలో ఉంది అది గ్రీన్లాండ్. ఇప్పుడు ఈ డెన్మార్క్ కూడా పెద్ద సంఖ్యలో వాళ్ళ యొక్క మిలిటరీ బలాన్ని, అదనపు బలగాలను కూడా గ్రీన్లాండ్ కి తరలించడం అనేది ఉంది అనమాట. అంటే సైనిక పరికరాలు మోసుకెళ్ళటం, మన ఏదైతే బలగాలు ఇవన్నీ కూడా గ్రీన్లాండ్ కి చేరుకున్నాయి అని చెప్పేసి అంతర్జాతీయ మీడియా కథనాలు రాయటంతో అక్కడ ఈ దీంతో అంటే ఆ ఎఫెక్ట్ ఒకటి మెయిన్ అన్నమాట. మళ్ళీ వీటితోటి ఇంకొకటి ఏంటిది, ఇప్పుడు ఇంకొక వార్త, ఇప్పుడు ఆయన ఏమంటుండు ట్రంప్, ఈ గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవడానికి ఇంకొక కారణం చెప్తుండు. ఒక కారణం ఏంటిది, నేను 9 యుద్ధాలు ఆపించినా నాకు నోబెల్ శాంతి లేదు కాబట్టి, ఇవ్వట్లేదు కాబట్టి నేను శాంతి లేదు, నేను ఇక మామూలుగానే ఉంటా అని చెప్పేసి ఒక వార్త. మళ్ళీ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఈయన ట్రంప్ గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకోవడానికి ఆయన చాగోస్ దీవులని ఒక ఉంటుంది అనమాట, చాగోస్ దీవులు, అవి దాని మీద ఆయన ఇష్యూ చేయడం జరిగింది. ఆ చాగోస్ దీవులు ఏంటిది అనే దాని మీద, అవి ఒకప్పుడు గ్రీన్లాండ్ అంటే వీళ్ళు గ్రీన్లాండ్ ఆక్యుపై చేసుకోవడానికి కోసం ఏదైతే ఈ రష్యా చైనా విషయాన్ని అడ్డుకోవడం కోసం ఈ చాగోస్ దీవుల విషయం, అంటే అదేంటిది అంటే ఈ చాగోస్ దీవులు అనేది ఒకప్పుడు వీళ్ళ కింద ఉండేది అనేది అనమాట. ఇప్పుడు వాళ్ళు అనడం ఏంటంటే అది దాని నుంచి వీళ్ళు స్వాధీనం చేసుకోవాలనేది ఇప్పుడు గ్రీన్లాండ్, మేమేం తప్పు చేయట్లేదు అన్నట్టుగా మాట్లాడక రావటం. అంటే మళ్ళీ వీటన్నిటితోటి ఇప్పుడు ఆయన అనడం ఏంటిది, మళ్ళీ లేటెస్ట్ గా ఈ ఫ్రాన్స్ వాళ్ళు ట్రంప్ ని కొంచెం ఎగనెస్ట్ గా మాట్లాడడం జరిగింది. సార్ ముఖ్యంగా ఇప్పుడు మెయిన్ మన ఇన్వెస్టర్లకు మెయిన్ డౌట్ ఏంటంటే, ప్రజెంట్ కంటిన్యూగా మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుతున్నాం. సిల్వర్ అయితే ఇంకా పెరిగిపోయింది, గోల్డ్ ఇంకా పెరిగిపోయింది. అంటే ఇంకా తగ్గుతుండొచ్చు, ఇంకా పతనం ఉండొచ్చు, లేకపోతే కొనాలా వద్దా ఇప్పుడు మనం మాట్లాడబోయేది. ఎందుకు అంటే ట్రంప్ ఏదైతే నిర్ణయం ఉందో రాత్రి జరుగుతున్నాయి. ఉదాహరణకి రాత్రి ఒక నిర్ణయం చేసిండు, ఏది యుద్ధ విమానాలను బోర్డర్ పంపటం. మళ్ళీ ఉదయం ఏం చేసిండు, దానికోసం ఒక రీజన్ చెప్పడం జరిగింది, నాకు శాంతి నోబెల్ బహుమతి ఇవ్వలేదు కాబట్టి నేను శాంతి లేదు అనేది. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ ఏంటిది, ఈ ఫ్రాన్స్ ని బెదిరించడం అనమాట, 200% టారిఫ్లు చేయడం జరిగింది. వీటన్నిటితోటి మీరు అన్నట్టు ఈ గోల్డ్ సిల్వర్ ఏదైతే ఇన్వెస్టర్లు ఉన్నారో అంటే రీజన్ చెప్తున్నా, గోల్డ్ సిల్వర్ ఎందుకు పెరుగుతుంది, ఇంకా పెరుగుతుందా అనే దానికి రోజు ఒక న్యూస్ అనమాట. అంటే ఏ రోజుకి ఆ రోజు ఆల్ టైమ్ హైకి వెళ్తుంది, లైఫ్ టైం హైకి వెళ్తుంది, న్యూ హైకి వెళ్తుంది. ఈ హైలు ఏదైతే వెళ్తున్నాయో ఈ హైలన్నీ కూడా ఎక్కడ వెళ్తాయి, ఎంతవరకు వెళ్తాయి అనే దానికి రోజు ఒక రాత్రి, అంటే మన మార్కెట్ లో నైట్ 11:55 అయిపోయిన తర్వాత మనకి డే టైం అయినప్పుడు అక్కడ అమెరికా నైట్ టైం, అక్కడ డే టైం అయినప్పుడు మనకి నైట్ టైం కాబట్టి రాత్రి ఏదో న్యూస్ వస్తుంది. అది తెల్లారేపాటికి మనకి తెలిసిన తర్వాత మన మార్కెట్ల మీద ఎఫెక్ట్ ఉంటుంది. అదే గోల్డ్ సిల్వర్. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏంటిది, ఇప్పుడు ఫ్రాన్స్ మీద లేటెస్ట్ గా అమెరికా వాళ్ళు 200% టారిఫ్లు వేస్తారని బెదిరించడం జరిగింది. అంటే ఈ గాజా శాంతి మండలిలో చేరాలని ట్రంప్ ఆహ్వానాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ తిరస్కరించడం, దాంతో ఈయన ట్రంప్ ఇప్పుడు ఏం చేసిండు, ఫ్రాన్స్ మీద 200% సుంకం. అంటే ఆయనకు ఫేవర్ ఉంటే ఒక మాదిరి ఉంటుంది, అన్ఫేవర్ ఉంటే ఒక మాదిరి ఉంటుంది అని చెప్పడం అనమాట. అంటే ఈ న్యూస్ తోటి ఇంకా బాగుపడటం జరిగింది మన మార్కెట్లు. మనే కాదు, యూరోపియన్ అనుకోండి, ఏషియన్ అనుకోండి, మన ఏవైతే అంటే రాత్రి అమెరికా మార్కెట్లు అనుకోండి, అవన్నీ కూడా ఫాలో అవడం జరిగింది. వీటన్నిటితోటి ఇది ఇప్పట్లో ఆగేటట్టు ఏం కనబడట్లేదు. ఉదాహరణకి ఇప్పుడు మనం అమెరికా మార్కెట్ లో ఏదైతే అంటే investing.com లోకి వెళ్తే మన కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ $4742 ఇవాళ ఆల్ టైమ్ హై అనమాట, $4742.71. ఈ 4700 అంటే 2026 డిసెంబర్ 31 వరకు గోల్డ్ మ్యాన్ సాచ్ వాళ్ళు $4,900 నుంచి $5,000 అవుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు $4742 వచ్చేసింది ఇప్పటికే. ఇంకొక $250, అంటే ఒక్కొక్క రోజు ఇవాళ $130 పెరిగింది నిన్నటి మీదకి ఈ రోజుకి. అంటే $100-150 దానికి నెగ్లిజిబుల్ అంటే పెరగడానికి కానీ
తగ్గడానికి కానీ ఇప్పుడు కంటిన్యూగా తెల్లారేటప్పటికి పెరిగిపోతూ వచ్చింది. అంటే ఇప్పుడు ఇలాంటి 95.40 $150 చేరుద్ది అనేది వాళ్ళ యొక్క అంచనా అనమాట. అంటే వాళ్ళు అనౌన్స్ చేయటం ఏది December 31, 2026 డిసెంబర్ వరకు $150 అంటే ఇప్పుడు 95 ఉంది, ఇంకా $55, $54, రీచ్ అవ్వాలి. అంటే 1 year లోపులో, అంటే ఇప్పుడు మనం January 20లో ఉన్నాం అంటే సుమారు ఇంకా 11 నెలల 10 రోజుల్లో ఇది ఇంకా 50% పెరిగే అవకాశం. మీరు అనేది ఏంటంటే మనకు అంటే ఎలాంటి మనకు క్రాష్ అయితే ఉండదు, కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది. కొనొచ్చు అంటారా, లేకపోతే స్ట్రాటజీ ఎలా ఉండదు సార్? ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ అమ్మటం అనేది కాదు, అబ్జర్వ్ చేయాలి. ఏ రోజు ఏ రాత్రికి ఏ న్యూస్ వస్తుందో తెలియదు. ట్రంప్ కనుక ఎక్కడైతే ఆగటం కానీ, ట్రంప్ ఎప్పుడైతే ఇవన్నీ సుంకాలు టారిఫ్ల మీద కానీ ఎక్కడైతే అయితే తప్ప అప్పటి వరకు ఈ గోల్డ్ సిల్వర్ ర్యాలీ ఉంటుంది. అయితే మార్జిన్ విపరీతంగా పెంచడం జరిగింది. ఎక్స్చేంజ్లు, చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ అనుకోండి, మన ఎక్స్చేంజ్లు అనుకోండి, మార్జిన్ విపరీతంగా పెంచడం. అంతకుముందు 8-9% ఉన్న మార్జిన్ ఇప్పుడు 30% చేయడం జరిగింది మార్జిన్. ఈ మార్జిన్లు ఎప్పుడైతే పెంచుతారో వాల్యూమ్ తగ్గిపోయింది. ఎవరైతే రిస్క్ తీసుకునే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు చేయడానికి అవకాశం కనపడట్లేదు. ఎందుకంటే ఒక కిలో సిల్వర్ చేయాలి అంటే అంతకుముందు 60,000-70,000 ఉండేది, ఈ రోజు ₹1,00,000 కిలోకే. అంటే 14,000-15,000 నుంచి 14,000-15,000 మార్జిన్ నుంచి ఈ రోజు ₹1,00,000 మార్జిన్ తీసుకుంటుంది ఏది సిల్వర్ కి. అలానే అన్ని మార్కెట్లు అంటే వాల్యూమ్ తగ్గిపోవటం, మార్జిన్ పెంచటం. రెండోది ఇంత హైలో ఉండేటప్పటికి రిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఇంత బాగా పెరిగిందో ఫాల్ అయ్యేటప్పుడు కూడా మామూలుగా ఉండదు, ఫాల్ కంటిన్యూ అంటే పెద్ద ఎత్తున ఫాల్ ఉంటుంది, జలపాతమే. ఇక అందుకని మార్జిన్లు అన్ని ఏవైతే స్క్వేర్ ఆఫ్లు అయిపోతాయి. ఇప్పుడు జరుగుతుంది అంతా షార్ట్ కవరింగ్, టెక్నికల్ గా చూస్తే ఏమీ లేదు, అంటే ఓవర్ బాట్ లో ఉంది. కానీ ఇవి మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అంటే ఫండమెంటల్ కి టెక్నికల్స్ కి సంబంధం లేదు. ఫండమెంటల్ టెక్నికల్స్ ఏం చెప్తాయి, షేర్ మార్కెట్ బాగున్నప్పుడు గోల్డ్ సిల్వర్ పడాలి అని చెప్తాయి. మళ్ళీ ఇప్పుడు టెక్నికల్స్ ఏం చెప్తాయి, ఎంటర్ ఎగ్జిట్ చెప్తాయి. ఇప్పుడు ఆ ఫండమెంటల్ కి టెక్నికల్స్ కి షేర్ మార్కెట్ కి దీనికి సంబంధం లేదు. ఎందుకు అంటే రాత్రి ట్రంప్ ఏదో ఒక నిర్ణయం, ఏదో ఒకటి అనౌన్స్మెంట్, తెల్లారేపాటికి మనకి గ్యాప్ అప్ తోటి ₹1,000 గ్యాప్ అప్. పొద్దున బాగా గ్యాప్ అప్ అయింది సిల్వర్, మళ్ళీ మధ్యలో షార్ట్ అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, మళ్ళీ కూడా పెరగడం మొదలు పెట్టింది. ఇప్పుడు ఎంతసేపటికి మన పని ఏంటిది, ఇక ఇవి అబ్జర్వ్ చేయడం అనేదే ముఖ్యం. ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళు అనమాట. అంటే ఉదాహరణకి ఇవాళ లోకి హైక్ వచ్చేటప్పటికి 3,28,000, 3,06,000, అంటే 21,000 తేడా వచ్చింది సిల్వర్ కి ఒక్క రోజు, ఒక్క కిలోకి. అంటే 21,000 లోకి హైక్ తేడా ఇప్పుడు 12,500 హైలోనే, అంటే ప్లస్ లోనే ఉంది నిన్నటి మీద. అంటే 3,28,000 అమ్మింది ఎవరు, 3,06,000 కొన్నది ఎవరు, ఈ 21,000 ఎవరెవరు ఎంత క్యాష్ చేసుకుర్రు, ఎంత ఇన్కమ్ గెయిన్ చేసిర్రు, లేకపోతే షార్ట్ కొట్టి లాస్ అయిన వాళ్ళు ఎంతమంది, లేకపోతే షార్ట్ చేసి 3,27,000లో 3,06,000 ఒక్క కిలోకే, అంటే లక్షకే 21,000 ఇచ్చింది వాళ్ళ. అంటే ఇది ఎవరెక్కడ ఎంటర్ అయ్యిండు, ఎవరెక్కడ ఎగ్జిట్ అయ్యిండు అనేది ఇక వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టే మనకి తెలుస్తుంది. ఇక వాళ్ళు కూడా ఏదైతే మార్జిన్ ఉందో ఈ మార్జిన్ ఎక్కువ శాతం షార్ట్ ఫాల్ కనుక వస్తే సిస్టమే స్క్వేర్ ఆఫ్ చేసుకుంటూ పోతుంది. మన పని ఎంతసేపటికి ఇన్వెస్టర్లని అప్రమత్తంగా ఉండండి, అబ్జర్వ్ చేయండి తప్ప రేపు ఎలా ఉండదు సార్ మార్కెట్. అదే మనం కొనమని అమ్మమని మనం అట్లా అనటానికి వీలు లేకుండా. అంటే రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్, రేపటిది మళ్ళీ రాత్రికే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుందంటే ఏ పూటకి ఆ పూటకి, ఏ ఉదయానికి సాయంత్రానికి, ఉదయానికి రాత్రికి, అంటే ఇప్పుడు మన మార్కెట్ లో వాళ్ళ క్లోజ్ అయింది, ఇవాళ రాత్రికి మళ్ళీ ట్రంప్ ఏదైనా ఒక అనౌన్స్మెంట్ జరిగింది అనుకోండి, మళ్ళీ రేపొద్దున్నే మన గోల్డ్ సిల్వర్ పాజిటివ్ ఉంటే మన మార్కెట్ ఫాల్. మళ్ళీ ఇంకొకటి Q3 రిజల్ట్స్ వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చేసినాయి కానీ అంతగా మిశ్రమంగా ఉన్నాయి అనేది వార్త. అయితే ఏదున్నా ఇప్పుడు కావు, ఇప్పుడు మళ్ళీ మనకి మళ్ళీ నెక్స్ట్ వీక్ హాలిడే ఉంది మనకి, January 26 జెండా వందనం, శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజులు సెలవులు ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఇవాళ ఏదైతే ఉందో ఇంకా 2-3 రోజులే. ఈ 2-3 రోజుల్లో ట్రంప్ ఏ రోజు ఏ నిర్ణయం చేస్తాడో దాన్ని బట్టి, వీటన్నిటికంటే కూడా ముందు ముఖ్యం ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావాలి. ఎక్కడైతే ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు విపరీతం అయిపోయింది అనమాట. విపరీతం అంటే ఏంది, ఒకరోజు వెనిజులా, ఒకరోజు మన గ్రీన్లాండ్, ఒకరోజు ఇరాన్, ఇట్లా క్యూబా, మెక్సికో, కొలంబియా ఇవన్నీ ఆక్యుపై చేస్తా ఉంటుంది దీవులన్నిటిని. మరి ఏ దీవిని ఏ రోజు ఏ న్యూస్ చెప్తాడో తెలియదు. ఇప్పుడు ఫ్రాన్స్ వాళ్ళు సభ్యత్వం తీసుకోమనగానే ఆటోమేటిక్ గా 200% సుంకం వేసేసిండు ఎవరి మీద, ఫ్రాన్స్ మీద. మళ్ళీ ఇప్పుడు నేను శాంతి నోబెల్ ఇవ్వలేదు కాబట్టి నీకు ఇంక నేను శాంతితో నాకేం అక్కర్లేదు కానీ నోబెల్ నేను ఇక మళ్ళీ మామూలు అంటున్నాను. అంటే ఏదైతే ఏ దేశం కనుక ఎగనెస్ట్ ఉండి, ఏ దేశం అయితే
అంటే ఇప్పుడు యూరోప్ దేశాలు వాళ్ళకి వ్యతిరేకం, అంటే యూరోప్ దేశాలన్నీ ఒక వర్గం, వాళ్ళు ఒక వర్గం. అందుకని ఇప్పుడు ఏమంటుండో ఆయన ఎంతసేపటికి ఆయన చెప్పేదే వినాలన్నమాట, ఆయన చెప్పిందే చేయాలన్నట్టు. ఇప్పుడు ఈ గ్రీన్లాండ్ ఏదైతే స్వాధీనానికి ఆయన రెడీగా ఉన్నాడు, అంటే మీరు ఇయ్యకపోతే ఏ తీరుగైనా ఆయన ఆక్యుపై చేసే ఆలోచనతో ఉన్నాడు అనమాట. ఇవన్నీ రీజన్లు ఎక్కడైతే మామూలు అయితే తప్ప మన షేర్ మార్కెట్లు పెరగవు, ఈ గోల్డ్ సిల్వర్ పెరగడం ఆగదు. అంటే ఎప్పుడైతే ఇవన్నీ జరిగితే తప్ప, అనిశ్చిత పరిస్థితులు మామూలు అయితే తప్ప మార్కెట్లు ఇప్పుడు మన పని రోజు ఎప్పటికప్పుడు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అబ్జర్వ్ చేయగలిగిన వాళ్లే మార్కెట్ లో ఉండటానికి వీలైతుంది. అంతే తప్ప ఇక అంతకుముందు ఎవరో తక్కువలో కొనుక్కున్నాడు ఓకే బెనిఫిట్ ఏది అంతకుముందు మళ్ళీ ఆల్ టైమ్ హైలో కనుక కొన్నారనుకోండి, ఇక వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ రిస్క్ కెపాసిటీని బట్టి చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.